నమస్తే. ప్రముఖ నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. పలు తమిళ, తెలుగు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ డ్రగ్స్ కేసు నమోదు కావడంతో కాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ డ్రగ్స్ దందాలో ఇప్పటికే అరెస్ట్ అయిన ఏఐఏడీఎంకే ఐటీ విభాగం సభ్యుడు ప్రసాద్ తో ఆయన సంబంధాలున్నట్టు గుర్తించారు. ఓ పబ్ లో గొడవకు సంబంధించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారాలు బయటపడ్డాయి. హీరో శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తిని తానే పరిచయం చేశానని ప్రసాద్ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో చెన్నై సిటీ పోలీసులు యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ శ్రీరామ్ కు సమన్లు జారీ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో ప్రదీప్ అనే మరో వ్యక్తి కూడా అరెస్టు కాగా ఇతడే ప్రసాద్ కు డ్రగ్స్ విక్రయించాడని పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ బెంగళూరుకు చెందిన నైజీరియన్ కు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ప్రముఖ నటుడు శ్రీరామ్ ప్రస్తుతం డ్రగ్స్ కేసులో పోలీసులు ఆయన విచారిస్తున్నారు. పలు తెలుగు, తమిళ హిట్ సినిమాల్లో హీరోగా ఉన్న ఆయన డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పాత్ర కూడా ఉన్నట్టు తేలడంతో ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వివరాలు చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ప్రస్తుతానికి చెన్నై పోలీసులు నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ చేసినటువంటి దాడిలో ఉన్నాడు. డ్రగ్స్ కొనుగోలు అలాగే వినియోగానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆయనని ఇప్పటికీ అదుపులో తీసుకొని పోలీసులు విచారణ అయితే చేపట్టారు. మత్తు పదార్థాల కేసులో ఆయనపై ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. నార్కోటిక్స్ విభాగం అధికారులు సమాచారం ప్రకారం శ్రీకాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి తమిళనాడులో ప్రముఖ రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి మాజీ ఏఐఎంకే నేత ప్రసాద్. ఇప్పటికీ అతన్ని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని సెల్ ఫోన్ అలాగే ట్రాన్సాక్షన్స్ ఆధారంగా శ్రీకాంత్ ని విచారణకు తీసుకెళ్లారు. శ్రీకాంత్ చెన్నైలోని కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నాయా లేవా అని ఇంకా మనకి తెలియాల్సింది. నివేదికల్లో తేలినట్టు ఇంకా సమాచారం కోసమైనా వేచి ఉన్నారు. అతని మొబైల్ ఫోన్ నుంచి దాదాపు 4,72,000 విలువైన డ్రగ్స్ కొనుగోలు లావాదేవీలు కూడా బయటపడ్డాయంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. వాట్సాప్ అలాగే ఫోన్ కాల్స్ లో పలువురు డ్రగ్ డీలర్స్ లో ఆయన మాట్లాడుతున్నట్టు అలాగే ప్రసాద్ తో ఆయన మాట్లాడుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. వైద్య పరీక్షల్లో డ్రగ్స్ ఉనికి నిరూపితమైతే శ్రీకాంత్ పై కూడా ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఆయనపై చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే. అయితే ఈ మేరకు అయితే డ్రగ్స్ దందాలో ముందుగా అరెస్ట్ అయినటువంటి ఏఐడిఎంకి ఐటీ విభాగ సభ్యుడు ప్రసాద్ తో శ్రీకాంత్ సంబంధం ఉన్నట్టు మొదటిగా ఆరోపణలు వచ్చాయి. నుంగంబాకం పోలీసులు ఫస్ట్ ఒక పబ్ కి సంబంధించినటువంటి గొడవలో పోలీసులు ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. అనంతరం ప్రసాద్ ని విచారణ చేపట్టడంలో శ్రీకాంత్ కు కూడా నటుడు శ్రీకాంత్ కి కూడా డ్రగ్స్ సరఫరాదారులతో పరిచయం ఉన్నాయని కూడా ప్రసాద్ అంగీకరించారు. శ్రీకాంత్ ని పోలీసులు విచారిస్తున్నారు. దాని తర్వాత డ్రగ్స్ కొనుగోలుపై ఆరోపణలు ఆయన వాడినట్లు నిజమైతే నెక్స్ట్ ఎటువంటి చర్యలు చేపడతారు అని ఇంకా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.